వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఇక ఉదయకాలపు శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొక మారు మీ మధ్యన చేరి ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా నన్ను ప్రోత్సాహపరుస్తూ అనేక విధాలుగా మరి అవకాశాలు ఇస్తూ మీతో పరిచర్యలో పాలుపొందులు పొందడానికి నడిపిస్తున్నటువంటి అంకుల్ గారు, కృష్ణయ్య అంకుల్ గారికి, లూయిస్ ఆంటీకి, అదే రీతిలో మరి ప్రసన్న బ్రదర్కి, యావత్ పార్ట్నర్షిప్ ఇండియా బృందం అంతటికి ఇక ఆన్లైన్ ద్వారా, ఇక జూమ్ మీటింగ్ ద్వారా, ఇక మీటింగ్ లో ఏకీవిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి చాలా సంతోషం. మరి ఆన్లైన్ ద్వారా మరి ముఖ్యంగా ఎవ్రీ సాటర్డే ఇలా రెగ్యులర్ గా కలుసుకుని దేవుని మహిమపరచడానికి, ఆయన సహవాసంలో ఎదగడానికి దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టి కూడా దేవునికి స్తుతులు తెలియజేస్తూ మరి అంకుల్ గారు చక్కటి టాపిక్స్ ను, రెలవెంట్ టాపిక్స్ ను, ఇంకా చెప్పాలంటే కాంటెక్చువల్ టాపిక్స్, అంటే మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణముగా ఉండేటువంటి టాపిక్స్ ను మరి ఎంచి మనం అందరం కూడా వాక్యం ద్వారా బలపడడానికి దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి జ్ఞానం బట్టి మరొక మారు అంకుల్ గారికి వందనాలు తెలియజేస్తూ మరి నేటి దినము మనము ధ్యానం చేయబోతున్న, లేకపోతే దేవుని యొక్క వాక్యమును బట్టి ఆలోచన చేయబోతున్నటువంటి ధ్యానాంశము హౌ కెన్ ద చర్చ్ హ్యాండిల్ ఇన్ ద అడ్వర్స్ కండిషన్స్, అంటే విభిన్నమైనటువంటి పరిస్థితులలో మనము దేవుని యొక్క బిడ్డలుగా, సంఘముగా, సమాజముగా ఎలా స్పందించాలి, లేకపోతే ఎలా మనము నడుచుకోవాలి అనేటువంటి పరిస్థితిని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, నా మాట వినిపిస్తుంది కదండి? ఓకే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చూస్తే, ఎవరైనా చదవగలరా? కొరింథీ మొదటి పత్రిక 9:25. ఓకే, నేను చదువుతున్నాను. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఎవ్రీ అథ్లెట్ ఎక్సర్సైజెస్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఇదిగో ఇక జూమ్ ద్వారా మరి ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా అని మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క ప్రియ సహవాసం ద్వారా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రతి సాటర్డే మీరు ఇస్తున్నటువంటి అవకాశం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ యొక్క శనివారం ఈ యొక్క రెండవసారి బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవడానికి మేమందరము సిద్ధపడి ఉంటూ ఉండగా నీ దీనదాసుడు నన్ను మరుగుపరిచి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించి తద్వారా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ కృపలో వర్ధిల్లి నాయన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఏ రీతిగా మేము ముందుకు నడుచుకోవాలి అనేటువంటి విషయములను బట్టి నీ యొక్క వాక్యం ద్వారా బలపడడానికి సిద్ధపడుతూ ఉండగా మీరే కృప చూపించి బలపరిచి మీ జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించి మరి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రియులరా, మనము ఆలోచన చేస్తూ ఉంటే ప్రస్తుతము మన యొక్క భారతదేశము యొక్క పరిస్థితినే మనము జ్ఞాపకం చేసుకుంటే, హౌ కెన్ ద చర్చ్ హ్యాండిల్ ఇన్ దిస్ అడ్వర్స్ కండిషన్, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భయాందోళనమైనటువంటి పరిస్థితులలో, లేకపోతే పైకి అంత నార్మల్ గానే కనబడుతూ ఉంది, కానీ ఆలోచన చేస్తే ఏ సమయంలో ఏ క్షణాన్న ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ప్రెసెంట్ నేను గుజరాత్ లో ఉన్నాను. గుజరాత్ లో అంత పైకి నార్మల్ గానే ఉంది, బట్ నా వైఫ్ కి వాళ్ళ యొక్క కొలీగ్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కొంతమంది మెసేజెస్ చేసేది ఏంటంటే, మీరు త్వరగా వీలైతే త్వరగా అహ్మదాబాద్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి కొన్ని రోజులు ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ ఏం జరగబోతుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అంటే ప్రతిదీ కూడా
వాట్ టు సే, చాలా కన్ఫ్యూజన్ గా, ఇర్రెలవెంట్ గా, లేకపోతే దేనికి కూడా ఒక గ్యారంటీ లేని పరిస్థితులలో ప్రస్తుతం మన యావత్ ఈ గుజరాత్ అనే కాదు, రాజస్థాన్ అనే కాదు, హర్యానా అనే కాదు, లేకపోతే జమ్మూ కాశ్మీర్, ఈ నార్థరన్ స్టేట్స్ అనే కాదు, కానీ యావత్ దేశమంతా కూడా ఇలా భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఓ పక్కన ఈ మన దేశం ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఉంది. అదే సమయంలో నేడు దినాన్ని నుంచి హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు కూడా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒక టార్గెటెడ్ జోన్ అయి ఉండొచ్చు అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం చాలా చాలా మెజర్మెంట్స్ తీసుకుంటుంది. మన యొక్క ఇండియన్ ఆర్మీ చాలా ఉన్నతమైనటువంటి రీతిలో ప్రయాసపడుతుంది. అయితే మరి మనము వ్యక్తిగతముగా ఏ విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, లేకపోతే ఏ రీతిగా మనము ఇటువంటి టైంలో రెస్పాండ్ అవుతూ ఉండాలి అనేటువంటి విషయం బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు గారు ఆయన యొక్క మొదట రాకడలో, లేకపోతే ఆయన మానవ రూపంగా ఈ లోకంలో జీవించిన తదుపరి ఆ రెండవ రాకడకు వచ్చే ముందు ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు కదా. రాజ్యం మీదకి రాజ్యం వస్తుందన్నారు, యుద్ధాలు, విపరీతమైనటువంటి పరిస్థితులు, ఇలా చాలా చాలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. అదే పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటే జస్ట్ ఎప్పటి వరకు వెళ్ళవలసిన లేదు, కానీ 2019 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. 2019 ఆ యొక్క కోవిడ్ వంటి పరిస్థితి వస్తుందని, అది ఒక భయంకరమైన అడ్వర్స్ కండిషన్, భయంకరమైన ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు, కానీ జరిగింది. అఫ్ కోర్స్ దాని ఇంపాక్ట్ క్లోజ్ అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. బట్ మళ్ళీ అది ఏ విధంగా అవుతుందో, దేవునికి కృపను బట్టి అవ్వకుండా ఉంటే మంచిదే, ఏ విధంగా మారుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలా అయిపోయింది అని అనుకునేసరికి వెంటనే ఈ యొక్క 2022 అంటే ఆ కోవిడ్ అంతా కూడా క్లోజ్ అవుతుంది అనుకునే సమయానికి రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ అనేటువంటిది మనం చూసి ఉన్నాం. పిల్లరా, ఆ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ యొక్క పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఈ రష్యా సుమారు 14 కోట్ల మంది జనాభా కలిగి ఉంది. ఉక్రెయిన్ కేవలము 4 కోట్ల మంది మాత్రమే జనాభా కలిగి ఉన్న దేశము. ఇంకా మనం ఆలోచన చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 9,25,00,000 మంది, సుమారు 9.5 కోట్ల మంది. మన రాష్ట్రంతో పోల్చుకున్న సగం మంది మాత్రమే జనాభా కలిగి ఉన్నటువంటి దేశము ఉక్రెయిన్ దేశము. అటువంటి దేశము మరి ఎంతో పవర్ కలిగినటువంటి రష్యాతో వారు ఉన్నటువంటి ఇబ్బందులు, సంథింగ్ వాట్స్ ఎవర్ పరిస్థితులను బట్టి వారు యుద్ధం ప్రారంభించారు. అది ఇప్పటికే కూడా ఎండ్ అవ్వలేదు, ఒక పక్కన జరుగుతూనే ఉంది. మనం ఆలోచన చేస్తూ ఉంటే మనం అప్పుడు అనుకునేవాళ్ళం అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కాబట్టి దేశం మీదకి దేశం ఇలా వస్తుంది అని దేవుడి యేసు ప్రభు వారు చెప్పారు కదా, దానికి సూచనగానే జరుగుతుంది అని మనం అనుకున్నాం. కానీ కొంతమంది ఏదో అక్కడ జరుగుతుందిలే, మనకెందుకు, మనకేం కాలేదు కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా జీవించి ఉండొచ్చు. కానీ ఒక్కసారి మనం టైంను కట్ చేసి ముందుకు వస్తే కనుక ప్రెసెంట్ మనం ఇంకా ఆలోచన చేస్తే ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క దేశ వార్ పరిస్థితి కూడా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలోనే జరిగింది. కోవిడ్ కూడా ఇంచుమించు అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము అదే సమయాలలో ఈ మార్చ్, ఏప్రిల్ ఈ కాలంలో ఉండగానే మళ్ళీ ప్రస్తుత మన భారతదేశం కూడా ఈ పాకిస్తాన్తో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లలు మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలోనే గ్లోబల్ వైడ్ గా ఇండియా ఫస్ట్ ప్లేస్ లో 145 కోట్ల పైబడి పాపులేషన్ తో ఉంటే పాకిస్తాన్ 5th ప్లేస్ లో ఉంది 25 కోట్ల మంది జనాభాతో. అంటే వాళ్ళు మనతో కంపేర్ చేసుకుంటే తక్కువ, అయినప్పటికీ కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఇలా అన్ని పరిస్థితులని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఆలోచన చేసుకుంటే, ఎలా మనం దేవుని యొక్క బిడ్డలుగా స్పందించడం అంటే మరి ముఖ్యంగా ఎలా మనం జీవించాలి అనేటువంటి పరిస్థితిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 19 నుండి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము కనుక ఒకసారి ఆలోచన చేస్తే, అది తర్వాత చూడండి. ఇర్మియా గ్రంథము
8వ అధ్యాయము 19 నుండి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆ యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం భూమిలో చక్కగా అంత సెటిల్ అయిపోయిన తర్వాత వారి యొక్క కండక్ట్ అంటే వారి యొక్క ప్రవర్తన అంతా కూడా పూర్తిగా విడిచిపెట్టేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇంకంతా కూడా సెటిల్ అయిపోయింది కదా, కాబట్టి మాకు ఎవరితోని కూడా సంబంధం లేదు, దేవునితోని సంబంధం లేదు, లేకపోతే దేవుని యొక్క మాటలను బట్టి, ఆయన యొక్క బోధలను బట్టి, ఆయన యొక్క మార్గంలను బట్టి జీవించాల్సినటువంటి అవసరత కూడా లేదు అనేటువంటి విచ్ఛిన్నమైనటువంటి ధోరణిలో వారు జీవిస్తున్న పరిస్థితి. అందుచేతనే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట ఉంటది. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. అంటే ఆ ఇశ్రాయేలీ యొక్క ప్రజలు మరి ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఇంకా మాకు ఏ విధముగాను కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి, గడిచిన కాలంలో మేము ఐగుప్తు చెరలో ఉన్నటువంటి పరిస్థితి మాకు మరలా రాదు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. అదే మాటని మనం ఆలోచన చేస్తూ ఉంటే హీబ్రూ బైబిల్లో వాళ్ళు మర్చిపోయి జీవిస్తున్న పరిస్థితికి బైబిల్లో ఉపయోగించబడినటువంటి పదము యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే హీబ్రూ భాషలో షూ అనే మాట ఉపయోగించబడింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే షూ అనే మాట యొక్క అర్థము వెరీ గుడ్ ఎట్ డూయింగ్ ఈవిల్, చెడ్డ చేయడంలో చాలా విశ్లేషణలు అయిపోయారంట. అంటే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఇందులో, చెడ్డ చేసి చెడులోనే జీవించేటువంటి పరిస్థితులలో చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అందుచేతనే ఆ 21వ వచనంలో దేవాది దేవుడు అంటాడు కదా, నా జనులు వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకులు పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది అని ఇర్మియా భక్తుడు దేవుని ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే అప్పుడు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి మాత్రమే కాదు కానీ ప్రస్తుతము ఈ 2025వ సంవత్సరంలో 21వ శతాబ్దంలో జీవిస్తున్నటువంటి మన పరిస్థితి కూడా అంతే. ఎలా అంటే ముందు నేను జ్ఞాపకం చేసినట్లు కోవిడ్ కానివ్వండి, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏదో భయపడి లేకపోతే దేవుడి భయం, మరి ముఖ్యంగా కోవిడ్ నే జ్ఞాపకం చేసుకుంటే ఆ కోవిడ్ వచ్చిన తర్వాత లేకపోతే కోవిడ్ నుంచి యావత్ ప్రపంచం అంతటిలో లేకపోతే మన దేశాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా దైవ భీతి కలిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టానుసరమైన జీవితం కాకుండా దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితం. కానీ వన్స్ ఆ కోవిడ్ అంతా కూడా క్లోజ్ అయింది, సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అయిపోయిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఒక రబ్బర్ బ్యాండ్ ని ఇలా సాగదీసి వదిలితే మళ్ళీ ఎలా అయితే వెనక్కి వెళ్ళిపోతుందో అదే స్థితిలో మన యొక్క పరిస్థితి కూడా అయిపోయింది. మన పరిస్థితి అంటే యావత్ ఈ మానవుల యొక్క పరిస్థితి, వారు క్రైస్తవుల వారా వీరాని కాదు కానీ అందరూ ఎలా అయిపోయామంటే ఇంకా ఏం కాదు, వీఆర్ సేఫ్ జోన్ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలాగా ఈ ఇశ్రాయేలీల జనాంగం ఏ రీతిగా అయితే వాళ్ళు ఆ ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చేసి స్థిరపడిన తర్వాత మాకు ఇంకా ఏ ఇబ్బంది రాదు అని ఏ ఆలోచన కలిగి జీవించారో అదే ఆలోచనతో నేటి సమాజంలో నేటి దినాలలో మనము కూడా జీవిస్తున్నాం అని మనము ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఇబ్బందికరమైనటువంటి మాట అయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా మనందరము ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఏదో ఒక ఇబ్బంది అయిపోయిన తర్వాత అంటే ఈ అడ్వర్స్ కండిషన్స్, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయిన తర్వాత ఇంక అయిపోయిందిలే నేను సేఫ్ కాబట్టి నా ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని నేను జీవించవచ్చు అని కాదు, కానీ మనం ఎప్పుడు కూడా మన యొక్క ఉద్దేశాన్ని మన జీవిత విధానాన్ని ఎట్టి రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన బట్టి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో చెప్తూ ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము చూడండి. అన్ని విషయములందు మితముగా ఉండుటకు సిద్ధపడుము. అంటే
అన్ని విషయములు యందు కూడా మనము మితముగా ఉండడానికి, లిమిటెడ్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులరా, ఎందుకని ఇలా మితముగా, లిమిటెడ్ గా, సెల్ఫ్ కంట్రోల్ గా ఉండాలి అని ఎందుకని పౌలు భక్తుడు ఈ యొక్క కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తూ ఉంటే కనుక, ఈ కొరింథీ సంఘము అన్ని విధాలుగా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో వారణాసి, తిరుపతి ఇలా ఉన్నతమైనటువంటి కేంద్రాలు ఏ రీతిగా అయితే ఉన్నవో, ఆ కాలంలో ఆ కొరింథీ ప్రాంతం కూడా అట్టి రీతిగానే ఉన్నతమైనటువంటి రీతిలో, అంటే అక్కడ ఉన్నతమైనటువంటి అనేక విధములైనటువంటి దేవాలయాలు, అంత మాత్రమే కాదు కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే వారి అప్పటి కాలంలోనే చక్కటి బ్యాంకింగ్ సిస్టమ్ కలిగినటువంటి పరిస్థితి, అంత మాత్రమే కాదు అన్ని రీతిలుగా కూడా అది ఒక సెంటర్ గా, ఇంకా చెప్పాలి మన భాష అర్థం కావాలంటే ఒక క్యాపిటల్ సిటీగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని విధాలుగా డెవలప్ అయిపోయినటువంటి ఆ కొరింథీ ప్రాంతపు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చూస్తూ ఉంటే కనుక వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు. 13వ వచనం, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. అంటే నేను తినడానికి, త్రాగడానికి, హ్యాపీగా విలాసవంతంగా జీవించడానికి అన్ని విధాలుగా కూడా నాకు ఫెసిలిటీస్ అనేటువంటివి ఏర్పరచబడి ఉన్నవి. కాబట్టి ఐ క్యాన్ లివ్ ఇన్ విచ్ వే ఆర్ వాట్ ఎవర్ వే ఐ కెన్ వాంట్ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అంటే నేను ఎలా అయినా జీవించవచ్చు, ఏ రీతిగా అయినా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన విధానంతో వారు జీవిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతనే ఆ పౌలు భక్తుడు వారికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు, ఏమని? అన్ని విషయములు యందు మితముగా ఉండుటకు సిద్ధపడాలి. కాబట్టి మనము కూడా ఒక ఇబ్బంది లేకపోతే ఒక వినాశనకరమైనటువంటి పరిస్థితి అయిపోయిన తర్వాత, ఇంక ఇది అయిపోయింది, నేను సేఫ్ కాబట్టి నేను ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే నేను ఇంకా ఫ్రీగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ వీ షుడ్ లివ్ విత్ సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్. అంటే మనల్ని మనము నియంత్రించుకునేటువంటి జీవితాన్ని మాత్రమే కలిగి ఉండాలి. కానీ వెచ్చలవిడిగా, లేకపోతే ఇది అయిపోయింది కాబట్టి నేను ఇంకా సేఫ్, ఈ వార్ దేవుని దయ వల్ల ఈ వార్ త్వరగా ముగించబడుతుంది, ముగించబడిన తర్వాత నాకేం కాలేదు, మనకేం కాలేదు కాబట్టి నేను సేఫ్ అని మనం ముందుకు వెళ్ళిపోవడం కాదు. కానీ మొట్టమొదటిది, ఈ ప్రతి అడ్వర్స్ కండిషన్స్ లో హౌ వీ ఆట్ టు లివ్ అని అంటే కనుక వీ షుడ్ ట్రై టు లివ్ విత్ ఏ సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్. సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటిది ఉంటే మనం ఏదైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే విజయవంతంగా ముందుకు నడిపించబడగలం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేతనే పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, ఆ కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అని వారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే మనము కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరం జీవించేస్తూ ఉంటాం. కానీ ఎవరము దేవుడు ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని మనము పొందుకునే విధముగా మన జీవితాలను ముందుకు నడిపించుకోగలుగుతున్నాం అనేటువంటి ప్రశ్నను మనము ఎప్పటికప్పుడు వేసుకోవాలి. కేవలం ఈ విషయంలో మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలో, అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, సంతోషకరమైన పరిస్థితి అయినా, వేదనకరమైన పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితులలో కూడా we ought to live with self introspection. Self introspection is the best way to judge oneself. అంటే ఆత్మ పరిశీలన అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి పరిస్థితులలో కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, పరిస్థితులు, ఇప్పుడు యుద్ధకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి, లేకపోతే సంతోషకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి, వేదనకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్న వేస్తే, ఒకసారి అడిగితే ఓకే, కానీ పదే పదే అడుగుతున్నా, లేకపోతే ఒకసారి అడిగానా నువ్వు ఎవడో మాకు చెప్పడానికి అని అడిగేటువంటి ధోరణిలో మనం ఉంటూ ఉంటాం. అలా కాకుండా మనకు మనముగా ఒకసారి మనల్ని ప్రశ్నించుకుంటే, అంటే సింపుల్ గా చెప్పాలంటే
అద్దం ముందు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే ఏ విధమైనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నామో మనము చాలా తేటతెల్లంగా కనబడుతుంది. తద్వారా ఏదైనా ఇంప్యూరిటీస్ మనలో ఉంటే మనమే రెక్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మరి ముఖ్యంగా ఈ అడ్వర్స్ కండిషన్స్ లో ఎలా ఉండాలి అని ఎవరో చెప్పడం కాదు, కానీ మితముగా ఉండే విధముగా మన ఆలోచన విధానం కలిగి ఉంటే తప్పనిసరిగా మనం మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా శ్రేయస్కరమైన, సంతోషదాయకమైన, క్షేమకరమైనటువంటి పరిస్థితులలోనికి నడిపించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు కదా, కాబట్టి నేను రోడ్డు మీద వెళ్ళిపోతాను, లేకపోతే ట్రైన్లో వెళ్ళిపోతాను అని అన్నెసెసరీగా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అన్నెసెసరీ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి, మన వరకు వీలైనంత విధముగా, అంటే కేవలం నేను గుజరాత్ లో ఉన్నాను కాబట్టి నేను గుజరాత్ గురించి చెప్తున్నాను. ఇది కేవలం గుజరాత్ అనేటువంటిది బోర్డర్ గా ఉందని మాత్రం చెప్పట్లేదు, కానీ ఇది యావత్ దేశమంతటికి. కాబట్టి మనం అందరం కూడా దీనిని బట్టి జీవించడానికి, మితముగా ఉండే విధముగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఎందుకని పౌలు భక్తుడు ఈ కొరింథీ పత్రిక ఇప్పుడు నేను చెప్పినటువంటి 9వ అధ్యాయం విషయంలో కానివ్వండి, ఈ మరి ముఖ్యంగా 9వ అధ్యాయంలో ఈ పందెం గురించి కంపేర్ చేస్తూ ఎందుకని చెప్తూ ఉన్నాడంటే గనక, ఆ కొరింథీ ప్రాంతంలో ప్రతి 2 సంవత్సరాలకి నేషనల్ గేమ్స్ అనేటువంటివి జరుగుతూ ఉండేవి. నేషనల్ గేమ్స్, ఆ నేషనల్ గేమ్స్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి క్రౌన్స్ అంటే కిరీటాలు అనేటువంటివి ఇస్తూ ఉండేవారు. కాబట్టి వారికి ఆ పరిస్థితులు అనుగుణముగా వాక్యాన్ని కూడా వారు బోధించి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. దీనినే మిషియాలజీలో కాంటెక్చువలైజేషన్ అంటే పరిస్థితులకు అనుగుణముగా మనము వాక్యాన్ని బోధించే వారముగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురింపచేసి అనేక మంది యొద్దకు తీసుకువెళ్లే వారముగా ఉంటూ ఉన్నాం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో మనము వెళ్ళి మీరు ఇలా ఉండండి, లేకపోతే మీరు నమ్ముకుంటున్నటువంటి దేవుడు ఇది అది అని మనము చెప్పడం కాదు, కానీ పరిస్థితులకు అనుగుణముగా మనం బేస్ చేసుకుని మనము నెమ్మదిగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారముగా ఉండాలి. అందుచేతనే యేసు ప్రభు వారు అంటారు ఏమని, పాము వలె యుక్తిగానే పావురం వలె నిష్కపటంగాను ఉండాలి అని. అంటే మనం పరిస్థితులను బట్టి మన విశ్వాసములో మనం తక్కువ స్థితికి దిగమని కాదు, కానీ పరిస్థితులను అనుగుణంగా అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మీ అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ అయ్యి ఉండొచ్చు. రాబర్ట్ డి నోబెలి అనేటువంటి ఒక మిషనరీని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం రాబర్ట్ డి నోబెలి అనేటువంటి ఒక మిషనరీ మన భారతదేశానికి మరి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మదురైలో మీనాక్షి గుడి ఉంటది, సుందరమైన దేవాలయం. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో బ్రాహ్మణులకు కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతము ఈ యొక్క మదురై ప్రాంతం. అటువంటి ప్రాంతానికి ఈ రాబర్ట్ డి నోబెలి వెళ్ళాడు. బ్రాహ్మణులు మామూలుగా పాంబరుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం అంటేనే కొంచెం ఇబ్బందిమైన పరిస్థితి. అటువంటిది అతను ఏకంగా బ్రాహ్మణులు అంటే వారు జ్ఞానవంతులు, చదువుకున్నవారు, అన్ని తెలిసిన వారు. అటువంటి వారి వద్దకు ఈ రాబర్ట్ డి నోబెలి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురింప చేయాలి, వారికి దేవుని గురించినటువంటి వార్తను తెలియజేయాలి. కాబట్టి అతను వెళ్ళి డైరెక్ట్ గా ఇదిగో మీరు నమ్ముకుంటున్నటువంటి దేవుడు ఇది, కాబట్టి మీరు నరకంలోనికి వెళ్ళిపోతారు అని అతను చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని వారి పరిస్థితులకు అనుగుణముగానే తన యొక్క జీవితాన్ని అంటే జీవిత విధానాన్ని అవలంబించుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క వాక్యము అనేటువంటి సువార్తను వారి మధ్యకి తీసుకువెళ్ళాడు. తద్వారా నేటి దినాన్న తమిళనాడులో మరి ముఖ్యంగా మదురై ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సువార్త నాటింపబడింది, ఫలించబడింది, విస్తరించబడింది. అంటే కారణం అలనాడు ఆ రాబర్ట్ డి నోబెలి చేసినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి పరిచర్య. కాబట్టి మనము కూడా ఒకటి ఈ యుద్ధము, రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరి మనందరికీ తెలుసు ప్రస్తుతము మన యొక్క భారతదేశంలో దేవుని యొక్క సువార్త మరి ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లిమ్స్ ఏది ఏమైనప్పటికీ మన క్రైస్తవుల గురించి ఆలోచన చేసుకుంటే దేవుని సువార్తను స్వచ్ఛముగా, స్వేచ్ఛగా
ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. ఎందుకు అంటే మీలో చాలా మంది చూసి ఉండొచ్చు. ఈ సోషల్ మీడియాలోనే రాధా మనోహర్ దాస్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా డేరింగ్ గా, చాలా డెలిబరేట్ గా, ఓపెన్ గా ఎన్నో రెచ్చగొట్టేటువంటి మాటలు, స్టేట్మెంట్స్, లేకపోతే అతను చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూనే అతడు మనల్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి సమయంలో మనం వెళ్ళి ఎదురుగా నువ్వు చేసే తప్పు మేమే కరెక్ట్ అని చెప్పడం కాదు, కానీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ ను అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అందుచేతనే థియలాజికల్ బేసిస్ లో ఈ పార్ట్నర్షిప్ ఇండియా కూడా ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే, థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం మరి ముఖ్యంగా పాస్టర్స్ ట్రైనింగ్ ఒకటి, రెండవది పాస్టర్స్ మాత్రమే కాదు కానీ లే పీపుల్ గా ఉన్న, అంటే సామాన్యులుగా ఉద్యోగాలు చేసుకుంటున్న చాలా మంది కూడా దేవుని యొక్క వాక్యం గురించి ఒక అవగాహన ఎందుకు కలిగి ఉండాలి అంటే గనక, ఒకటి మనం బలపరుచుకోవడానికి, రెండవదిగా పరిస్థితులను బట్టి మనల్ని మనము ముందుకు నడిపించుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే మన స్వేచ్ఛగా మన యొక్క విశ్వాస జీవితాన్ని ఇతరులకు తెలియపరచడం కొరకు మన జీవితం ద్వారానే. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఉద్దేశించి కూడా మనల్ని మనం థియలాజికల్ ఎడ్యుకేషన్ ఎక్విప్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కడా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ కొరింథీ ప్రాంతము కూడా వాళ్ళు ఎప్పుడు ఆ కామన్వెల్త్ గేమ్స్ మీద ఎక్కువ ఆసక్తి కలిగి జీవిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ కామన్వెల్త్ గేమ్స్ ని బేస్ చేసుకుని, వారి యొక్క ఆలోచన శైలికి బేస్ చేసుకుని పౌలు భక్తులు కూడా ఆ కొరింథీ మొదటి పత్రిక 10 మంది పోరాడువాడని, ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉంటాడని, ఆ 10 మంది పోరాడువాడికి చక్కటి అక్షయమైనటువంటి లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి కిరీటం ఉంటుందని, ఇలా వివిధ రకములుగా వాక్యాన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. మరి పౌలు భక్తుడు ఆ పరిస్థితులను ఉద్దేశించి ఆ కిరీటం గురించి చెప్పాడు. మరి మన యొక్క అంతిమ పరిస్థితి ఏమిటి, దేని గురించి మనకి ఈ యొక్క ప్రయాస, దేని కొరకు మనం ఇటు విధమైనటువంటి సిద్ధపాటు, దేని కొరకు మనం ఇటు విధముగా ప్రతి పరిస్థితులను కూడా హ్యాండిల్ చేయాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూస్తూ ఉంటే కనుక, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కాబట్టి మన యొక్క అంతిమ లక్ష్యం, అవర్ అల్టిమేట్ ఎజెండా, క్రైస్తవులముగా, దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలుగా మన అందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే కనుక, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు ఆ వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకోవడమే మనందరి లక్ష్యం. కాబట్టి మరి మనము ఎలా ఉండాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటే, ఆ పౌలు భక్తుడే కొరింథీ మొదటి పత్రిక 9:26 అంటాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. అంటే ఆ ఫైట్ రన్నింగ్ రేస్ లో ఏ రీతిగా అయితే గురి చూస్తూ ముందుకు పరిగెడుతూ ఉంటామో, మనము కూడా గురి చూస్తూనే, అంటే ఆ అక్షయమైన మహిమ కిరీటాన్ని పొందుకోవాలి అనే గురి చూస్తూనే మనము ముందుకు వెళ్ళాలి. అందుచేత ఒక పాట కూడా ఉంటది, యేసు వైపు చూచుచు ఓపికతో పరుగెత్తాలి అనేటువంటి పాటను కూడా మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం. కాబట్టి ఆ యేసు వైపు చూస్తూ మనం ముందుకు పరిగెట్టాలి అంటే మనకి కావాల్సినటువంటి కొన్ని లక్షణాలు, అంటే ఒకటి అల్టిమేట్ గా ఆ మహిమ కిరీటం పొందుకోవడం, సెకండరీగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనము చాలా చాకచక్యంగా, అంటే దేవుని మహిమకరముగా, దేవుని మహిమపరిచే విధముగా మన జీవితాన్ని కలిగి ఉండడము. ఈ రెండు మనం ఎప్పుడు సంపాదించుకోగలం, ఎప్పుడు ఆపాదించుకోగలం అంటే గనక, ఫస్ట్ ఇది తెలియజేసిన రీతిగా సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే గనక, ఇఫ్ వి లీడ్ అవర్ లైఫ్ విత్ డిసిప్లైన్, అంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ప్రియులారా, ఆ పౌలు భక్తుడు ఆ 9వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము 2వ భాగంలో చెప్తూ ఉంటాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని
నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. అంటే పౌలు భక్తుడు కూడా ఒక టెంట్ మేకర్. అతడు డేరాలు కుడుతూ తన జీవన ఉపాధిని కొనసాగిస్తూనే, తన కొరకు తాను అన్ని సంపాదించుకుంటూనే మొత్తం యావత్ అతను మిషనరీ జర్నీలు చేశాడు. ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా తన క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అతను ఎప్పుడు కూడా తృణీకరించలేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, కేవలం పౌరు భక్తుడు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కూడా శోధనలు, ఇబ్బందులు, నష్టాలు అవన్నీ వచ్చినప్పుడు కూడా మనము ఎలా ఉండాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటే, ఒకసారి యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క కుటుంబం అతను మోసం చేసింది. అంటే అతని యొక్క సహోదరులు అతనిని అమ్మేస్తారు. తర్వాత అది కథ అంతా నేను చెప్పట్లేదు, కేవలం అందులో ఉన్నటువంటి పాయింట్స్ మాత్రం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికి యోసేపు కథ తెలుసు కాబట్టి యోసేపు మొదటిగా సహోదరుల ద్వారా అమ్మివేయబడ్డాడు. అంటే సహోదరుల చేతిలో, కుటుంబం చేతిలో మోసపోయాడు. రెండవదిగా పోతిఫర్ భార్య చేసినటువంటి అన్యాయపు తప్పిదం వల్ల అతను జైల్లో వేయబడ్డాడు, అన్యాయంగా జైల్లో ఉన్నాడు. తర్వాత రావాల్సినటువంటి జడ్జిమెంట్ చాలా లేట్ గా వచ్చింది. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క యోసేపు ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని ఏర్పరచుకున్నాడు అంటే కనుక, ఈ స్టేడ్ ఫెయిత్ఫుల్ విత్ హానెస్టీ. అంటే అతను తన యొక్క విశ్వాస జీవితంలో ఆ హానెస్టీతోనే ముందుకు ఉన్నాడు. అంతేగాని పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అని తన యొక్క హానెస్టీ నుంచి అతను పక్కకి వెళ్ళిపోలేదు. తర్వాత ఈ రెసిస్టెడ్ ద టెంప్టేషన్. అంటే ఆ పోతిఫర్ భార్య వచ్చి అతనిని టెంప్ట్ చేయడానికి, అతనిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు చెప్పినటువంటి మాట ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం, హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సీన్ అగెన్స్ట్ టు గాడ్. అంటే ఇటు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇటు కార్యాన్ని నేను ఏ రీతిగా చేయగలను అని అతను తన యొక్క ఇంటిగ్రిటీని, తన యొక్క సిన్సియారిటీని, ఇంకా చెప్పాలంటే తన సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్ను అతను వ్యక్తపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము కూడా మన జీవితంలో ఏ విధమైనటువంటి డిసిప్లైన్డ్ లైఫ్ ను మనము కలిగి ఉంటూ ఉన్నాం. అంటే డిసిప్లైన్డ్ లైఫ్ అంటే మనం ఏమనుకుంటామంటే, క్రైస్తవులముగా మరి ముఖ్యంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానా, వాక్యం చదువుకుంటున్నానా, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నానా, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇస్తూ ఉన్నానా, అది మాత్రమే డిసిప్లైన్డ్ లైఫ్ అని అనుకుంటున్నాం. కానీ శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడటం అనేటువంటిది కూడా ఉన్నతమైనటువంటి డిసిప్లైన్ గా మనం మర్చిపోతూ ఉన్నాం. ఉన్నతమైన డిసిప్లైన్ అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మనము ఆ సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్ మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనము డిసిప్లైన్ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఆ డిసిప్లైన్ లో మనకు కావాల్సినటువంటి ఏర్పరచుకోవాల్సినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే కనుక డిటర్మినేషన్. అంటే దృఢమైనటువంటి నిశ్చయంతో మనం ముందుకు పరిగెత్తాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటి వరకు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడ్డారు. లేకపోతే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ తీసింది, డిఎస్సి నోటిఫికేషన్ తీశారు. ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడేవారు ఉన్నారు. ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ కొరకు అని, లేకపోతే కెరీర్ లో సెటిల్ అవడం కోసం ఎగ్జామ్స్ కోసం అని, వయసుతో సంబంధం లేకుండా సిద్ధపడేవారు ఉంటూ ఉంటారు. కాబట్టి అలా సిద్ధపడేవారు నిజంగా జాబ్ కొట్టాలి అని అన్నవారు ఏ విధంగా సిద్ధపడతారు? విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢమైన నిశ్చయంతో. అంటే నిద్రాహారాలు తక్కువైనా పర్వాలేదు, నేను చక్కగా చదవాలి, ఎగ్జామ్ కొట్టాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనేటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి విల్ పవర్ మనకు చాలా అవసరం. ఆ అవసరం కేవలం ఆ విషయంలో మాత్రమే కాదు, కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏమని? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనం అందరికి సుపరిచితమైనటువంటి పాట, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడు అనేటువంటి పాటలో, కష్టాలలో నష్టాలలో నన్ను మోయుని స్నేహం అని పాడుతూ ఉంటాం. మరి ఆ దేవుడు అటువంటి స్నేహంతో మన కష్టాలలో, నష్టాలలో మనల్ని మోయాలి, ముందుకు నడిపించాలి అంటే
మనం యథాతథగా మన జీవితాల ముందుకు మనం కొనసాగించుకోవడం కాదు, కానీ మనం ఏం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్ ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్ లో మొట్టమొదటిగా డిసిప్లిన్ ఉండాలి. రెండవదిగా డిటర్మినేషన్, దృఢమైనటువంటి నిశ్చయాన్ని గనక మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా వి విల్ నాట్ ఫాల్ టు ఎనీ డిసిసివ్నెస్. అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలకి కూడా మనము గురి కాము అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా చాలా ప్రలోభాలు వచ్చినాయి, కానీ పౌలు భక్తుడు ఏమన్నాడు? చావైన మేలే, అది నాకు లాభమే అని పౌలు భక్తుడు చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో, సెల్ఫ్ కంట్రోల్డ్ నేచర్తో అతడు పరిస్థితులు అలా ఉన్నాయా ఎలా ఉన్నాయా అని కాదు, కానీ అతను ముందుకు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మనము ఈ సెల్ఫ్ కంట్రోల్ నేచర్ లో డిసిప్లిన్ కలిగి ఉండాలి. రెండవదిగా డిటర్మినేషన్ మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మన వరకు. మరి ఇతరులకు మనం సేఫ్ గానే ఉన్నాం, మరి పక్కన వారికి కూడా లేకపోతే దీని కంటిన్యూషన్ గానే ఈ డిసిప్లిన్, ఈ డిటర్మినేషన్ మనము ఆపాదించుకోవాలి అంటే కేవలం ఒట్టి మాటలలో మాత్రమే కాదు, కానీ ఏ రీతిగా ఆ ప్రాసెస్ అనేది మాకు తెలియాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడ నుంచి పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని ఎవరైనా ఒక మాట చెప్తే ఎలా వెళ్ళాలి అని మనం అడుగుతూ ఉంటాం, లేకపోతే ఏది ఈజీ వే అని మనం అడుగుతూ ఉంటాం. అదే రీతిలో మనము కూడా దేవుడు ఇవ్వాల్సినటువంటి, దేవుని ద్వారా పొందుకోవాల్సినటువంటి అక్షయమైనటువంటి మహిమ కిరీటాన్ని పొందుకోవాలి అంటే డిసిప్లిన్ కలిగి ఉండండి, డిటర్మినేషన్ కలిగి ఉండండి, సెల్ఫ్ కంట్రోల్డ్నెస్ కలిగి ఉండండి అని కేవలం ఒక పెద్ద పెద్ద మాటలతో మాత్రమే కాదు, కానీ ఏ రీతిగా మనము ఆ విధముగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తే 5 విషయాలుగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుచుకున్నాను, లేకపోతే 4 విషయాలుగా. మొట్టమొదటిగా వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ద రియాలిటీ ఆఫ్ ట్రబుల్. అంటే మనకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దానిని మనం అంగీకరించాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇది నాకు కాదులే, ఇది ఎక్కడో బోర్డర్లో వస్తుందిలే, లేకపోతే ఎక్కడో వేరే దేశంలో జరుగుతుందిలే అని కాదు, కానీ అది కూడా నాకే జరుగుతుందేమో అనేటువంటి ధోరణిలో మనం ఆలోచించాలి. ప్రియులారా, ఎందుకని అంటే కనుక సైకాలజీలో 2 వర్డ్స్ ఉంటాయి, సింపతి అండ్ ఎంపతి అని. సింపతి అంటే మనము చూసి అయ్యయ్యో అని అనుకోవడం. ఎంపతి అని అంటే ఏమిటంటే కనుక అదే పరిస్థితులలో మనం ఉన్నట్లుగా మనల్ని మనము ఊహించుకోవడం. అంటే సింపతి అంటే జస్ట్ చూసి అయ్యో అనడం, ఎంపతి అంటే అదే పరిస్థితులలో మనము కూడా ఉన్నట్లుగా ఫీల్ అవ్వడం. కాబట్టి ఈ ఎంపాథటిక్ ఫీలింగ్ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే కనుక యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు, ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును. అంటే శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని దేవుడు చెప్పలేదు, కానీ లోకములో మీకు శ్రమలు కలుగును. అయితే అటువంటి శ్రమలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మీరు సొమ్మసిల్లిపోవడం కాదు, కానీ మీరు ఏర్పరచుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితంలో మీ జీవితాలను ఇంకా ముందుకు నడిపించుకోవడానికి అటువంటి పరిస్థితులను మీ యొక్క ఆధ్యాత్మికతకు ఒక స్టెప్స్ గా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ దానినే ఎక్నాలెడ్జింగ్ ద రియాలిటీ ఆఫ్ ట్రబుల్. అంటే ఆ కష్టాలు, శోధనలు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు యుద్ధకరమైన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే బహుశా ఇది మనముగా ఆలోచన చేసుకోవడానికి, ఏమని మనం 2వ రాకడకు సమీపిస్తూ ఉన్నాం అని జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము మన సెల్ఫ్ కంట్రోల్ నేచర్ ని, డిసిప్లిన్ లైఫ్ ని, ఈ యొక్క డిటర్మినేషన్ లైఫ్ లో మనం ఉండాలి అంటే వీ హ్యావ్ టు థింక్ దట్ వీఆర్ అప్రోచింగ్ టు హిస్ సెకండ్ కమింగ్. రెండవదిగా వీ హ్యావ్ టు యాంకర్ అవర్ సెల్ఫ్స్ ఇన్ గాడ్స్ అన్చేంజింగ్ క్యారెక్టర్. అంటే దేవుడు మారని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనము నమ్మాలి. ఆ నమ్మడము అంటే ఏదో నమ్మాము అని కాదు, కానీ వీ హ్యావ్ టు యాంకర్ అవర్ సెల్ఫ్. అంటే ఒక ఓడ సముద్రంలో ఆగినప్పుడు అది ఒక యాంకర్ అని ఇలా షేప్ లో ఉంటది, వేసి దానిని భూమిలో ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇంకా మనకు సింపుల్ గా అర్థం కావాలి అంటే కనుక మనం టెంట్లు వేసుకుంటాం. టెంట్లు వేసినప్పుడు ఆ తాళ్ళని కింద మేకులు లేకపోతే ఎంత విధమైనటువంటి గుళ్ళాలతో దాన్ని భూమిలోకి దింపుతూ ఉంటాం. ఎందుకని? ఆ టెంట్ స్ట్రాంగ్ గా ఉండడం కొరకు. కాబట్టి మనము కూడా మన విశ్వాస జీవితంలో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనము కూడా దేనికి మనం
హుక్కుం వేయాలి అంటే కనుక దేవుని యొక్క వ్యక్తిత్వంలో మనము ముడిపడి జీవించాలి. అందుచేతనే కీర్తనకారుడు 46వ కీర్తన 1వ వచనంలో అంటూ ఉంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కోరహకు కుమారులు రాసినటువంటి కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మన యొక్క ట్రబుల్ని, రియాలిటీని మనము దేవుని వైపుకు తీసుకువెళ్ళాలి. వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ టు గాడ్, దేవుని వైపుకు తీసుకెళ్ళాలి. రెండవదిగా వీ హ్యావ్ టు యాంకర్ అవర్ సెల్ఫ్ ఇన్ గాడ్, దేవునిలో బలపడే విధముగా దానిని మనము ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునేటువంటి పరిస్థితులలోనే వీ హ్యావ్ టు మూవ్ విత్ యాక్ట్ విత్ కరేజ్, ధైర్యంతో మనము ముందుకు నడిపించుకునే విధముగా మన యొక్క ఆలోచనలు ఏర్పరచుకోవాలి. ప్రియులారా, ఈ ప్రస్తుత యుద్ధ పరిస్థితి మాత్రమే కాదు కానీ ఇందాక మీకు జ్ఞాపకం చేసిన రీతిగా దేవుని యొక్క సత్య సువార్తను తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా చాలా ఘోరముగా తయారవుతున్న వేళ వీ హ్యావ్ టు మూవ్ విత్ కరేజ్, ధైర్యంతో మనము నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనందరం కూడా ఇటు రీతిగా ఆన్లైన్ లో ఈ పార్ట్నర్షిప్ ఇండియా అనేటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మనము దేవుని మహింపరుచుకుంటున్నాం, లేకపోతే ఇటు విధముగా సహవాసంలో ఏర్పడుతున్నాం అన్నదానికి మూలకారకులుగా ఉన్నటువంటి కృష్ణయ్య అంకుల్ యొక్క లైఫ్ టెస్టిమోనీలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని నేను మీ ముందుకు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి కృష్ణయ్య అంకుల్ బహుశా 11th క్లాస్ SSLC సంథింగ్ ఆ టైంలో ఒంగోలులో హాస్టల్లో ఉన్న సమయంలో అప్పటి వరకు ఆయన హైందవ పద్ధతుల్లోనే జీవిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన స్నేహితుడైనటువంటి జాకబ్, ఆయన పదే పదే దేవుని గురించి వార్త కృష్ణయ్య అంకుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ కృష్ణయ్య అంకుల్ చెప్పినటువంటి మాట చాలా ఇంప్రెస్ చేసింది. అదేంటంటే, నీకు నీ క్రీస్తు ఉంటే నాకు నా కృష్ణుడు లేడా, నీవు నీ దేవుడి గురించి నాకు ఎందుకు చెప్తున్నావు, ఇంకా ఈ విషయం నాతో మాట్లాడవద్దు అని ఆయన చెప్పినప్పుడు ఆ జాకబ్ అన్న ఆయన ఆ సమయంలో దానిని విడిచిపెట్టేసి ఈయన బుక్ విసిరేసినప్పటికీ కూడా, బైబిల్ విసిరేసినప్పటికీ కూడా అతను ఏ విధముగానూ కూడా స్పందించకపోతే ఆ పరిస్థితి అంటే ఆ సమయంలో ఆ జాకబ్ గారు స్పందించిన తీరే ఒకసారి ఈ బైబిల్ చదివే విధముగా కృష్ణయ్య అంకుల్ని ప్రేరేపించింది. మనము ఈ సమయానికి వస్తే ఇటు రీతిగా దేవుడు వారిని మార్చుకున్నారు. అంటే కేవలం ఆయన ఒక మార్గంలో నుంచి, హైందవ మార్గంలో నుంచి ఈ క్రైస్తవ మార్గంలో రావడం మాత్రమే కాదు కానీ ఆయన బలపడ్డారు. అంత మాత్రమే కాదు కానీ అనేక మందిని బలపరచడానికి కూడా దేవుడు వారిని ఒక సాధనముగా వాడుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కనుక ఆయన స్నేహితుడైనటువంటి జాకబ్ గారు ఈ యాక్టెడ్ విత్ కరేజ్, అంటే పరిస్థితులను చూసి ఇంకా సొమ్మసిల్లిపోలేదు కానీ పరిస్థితులకు అనుగుణముగా కరేజ్, అంటే ఆ కరేజ్ అనేటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది పాము వలె యుక్తిగాను, పావురం వలె నిష్కపటముగాను రెండు కలిగి ఉన్నారు. అందును బట్టి కృష్ణయ్య అంకుల్ యొద్దకు వారు దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్ళగలిగారు. కాబట్టి మనము కూడా మన కష్టాలలో, శోధనలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము ఆ ట్రబుల్స్ ని దేవునికి అక్నాలెడ్జ్ చేయడం మాత్రమే కాదు కానీ వీ హ్యావ్ టు యాక్ట్ విత్ కరేజ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేతనే తిమోతి పత్రికలో రెండవ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉంటాడు కదా, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అనేటువంటి దిక్కున ఫుట్ నోట్ నెంబర్ 3 అని ఉంటుంది. దాని అర్థం స్వస్థ బుద్ధియు గల ఆత్మ, అంటే చక్కటి హెల్దీ ఆత్మనే, ఉన్నతమైనటువంటి ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని తిమోతి పత్రిక ద్వారా పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఇటువంటి అడ్వర్స్ కండిషన్స్ లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్న రీతిగా ఆ సెల్ఫ్ కంట్రోల్ నేచర్ లో డిసిప్లిన్ గా ఉండాలన్నా, డిటర్మినేషన్ తో ఉండాలన్నా మీకు తెలియజేసిన రీతిగా ఏస్తో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద రియాలిటీ ఆఫ్ ట్రబుల్, వీ హ్యావ్ టు యాంకర్ అవర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ అన్చేంజింగ్ క్యారెక్టర్. థర్డ్, వీ హ్యావ్ టు యాక్ట్ విత్ కరేజ్. ఇవన్నీ కూడా ఎలా మనం ముందుకు నడిపించుకోవాలంటే బై అలైనింగ్ విత్ గాడ్స్ పర్స్పెక్టివ్ ఇన్ ప్రేయర్, అంటే మన ప్రార్థన దేవుని ఆలోచన విధానముగా ఏర్పరచుకొని ముందుకు నడిపించినప్పుడు,
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములో ఉంటది. ఏమనంటే కనుక చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6 వచనం. దేనిని గురించి చింతపడకూడదు కానీ, అంటే డోంట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, రాదర్ సప్లిమెంట్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేనిని గురించి చింతపడకుండా ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి సమర్పిస్తే ఆ కింద వచనంలో ఉంటది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మరి అంతకు మించి ఇంకేం కావాలి? మరి అడ్వర్స్ కండిషన్స్ లో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ఈ లోకంలో ఉన్న జ్ఞానమునకు అన్నిటికన్నా ఎక్కువైనటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయాలకును మన తలంపులకు, అంటే ఫర్ బోత్ అవర్ మైండ్ అండ్ హార్ట్ కి ఒక కావలిగా ఉంటే మనకి ఏ విధమైనటువంటి బెదురు ఉండదు. అక్కడ ఉంటది కదా, ఈ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. మన పక్కన ఏం జరిగిపోతూ ఉన్నా మనకి అపాయం ఏమీ రాదు అనేటువంటి ఫీలింగ్ తో మనం ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం అనేక మందిని ముందుకు నడిపించే విధముగా కూడా మన జీవితాలను మనము ఆయుత్తపరుచుకుంటాం. అది ఎలా అని మనము ఆలోచన చేస్తూ ఉంటే కనుక, ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక, ఆ మాసిదోనియా సంఘము చాలా చిన్నది. అంటే వారి యొక్క పరిస్థితులు అన్ని కూడా చాలా మెతముగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలా చిన్న సంఘం, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పల్లెటూరు సంఘం అనుకోండి. అయినప్పటికీ కూడా వారు ఇతరులకు సహాయం చేసేటువంటి పరిస్థితులలో ఏ విధముగాను కూడా వెనుకడుగు వేయలేదు. అందుచేతనే మనం దాతృత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా మాసిదోనియా సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి రీతిలో ఇతరులకు సహాయకరముగా ఉండాలి అంటే, ఇతరులకు మాదిరికరముగా ఉండాలి అంటే, అంటే ఇతరులకు సహాయకరముగా ఇటువంటి యుద్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే, అదే రీతిలో దేవుని గూర్చిన సత్య సువార్త గూర్చిన వార్తా విషయములలో ఇబ్బందులు వచ్చినప్పుడు మాదిరికరముగా ఉండాలి అంటే, జ్ఞాపకం చేసినట్టు రీతిగా సెల్ఫ్ కంట్రోల్ నేచర్ ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ నేచర్ మనం కలిగి ఉండాలి అంటే డిసిప్లిన్ మనకు అవసరం, డిటర్మినేషన్ మనకు అవసరం. అలా డిటర్మినేషన్ తో కనుక ఉంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలు, ఏ విధమైనటువంటి డెసిసివ్నెస్ లో మనం పడకుండా అనేక మందికి మాదిరిని చూపేటువంటి పరిస్థితుల్లోకి మనము నడిపించబడతాం అనేటువంటి విషయంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులారా, సౌత్ ఆఫ్రికా దేశంలో 1960-70 ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా దేశంలో చాలా దేశాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాలలో భాగముగానే జమైకా అనేటువంటి ప్రాంతంలో కూడా ఎంతో వెనుకబడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో చిన్ననాటి నుండి కూడా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ జీవిస్తున్నటువంటి ఒక యవనస్తుడి పేరు బాబ్ మెర్లీ. బాబ్ మెర్లీ అనేటువంటి ఈ యవనస్తుడిని జ్ఞాపకం చేసుకుంటే, అతను కూడా ఎంతో మురికివాడలలో జీవించేటువంటి పరిస్థితి. అంటే అతను జీవించిన జీవిత విధానం ఏమీ లేకుండా ఉన్నటువంటి సమయం. అయితే అతను మురికివాడలలో ఏమీ లేకుండా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా చిన్ననాటి నుండి ఎన్నో డిస్క్రిమినేషన్స్, అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అతను తన యొక్క జీవిత విధానాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు అంటే కనుక, అనేక మందికి మాదిరికరముగా సహాయకరముగా ఉండేటువంటి పరిస్థితిగా మార్చుకున్నాడు. అది ఎలా అని మనం ఆలోచన చేస్తే, ఆ బాబ్ మెర్లీ అనేటువంటి యవనస్తుడికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి. ఆ మ్యూజిక్ ను ఆసరాగానే చేసుకుని అతడు ఒక బ్యాండ్ ట్రూప్, అంటే ఒక బ్యాండ్ అనేటువంటిది ఏర్పరచుకున్నాడు. తన యొక్క బృందం అంతా ఏర్పరచుకున్నాడు. ఆ బ్యాండ్ కి అతను పెట్టుకున్న పేరు ఏంటంటే కనుక ద వెయిలర్స్ బ్యాండ్, విలపించేవారు. వెయిలర్స్, WAILERS, వెయిలర్స్, విలపించేవారు అని పెట్టుకున్నాడు. అతను ఎందుకు ఏర్పరిచాడంటే, అతను ఆ మ్యూజిక్ ద్వారా తన ఆసక్తిని, తన యొక్క ఆశను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు కానీ వారి జీవితాలను మార్చుకోవాలి, తన తోటి వారి జీవితాలను కూడా మార్చివేయాలి అనే ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. అట్టి డిటర్మినేషన్ తో అతను ముందుకు ఏర్పరచుకున్నాడు. కానీ కొన్ని రోజులకే అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ రావట్లేదు, ఏమీ జరగట్లేదు.
కాబట్టి అతనితో ఏర్పడిన మిగిలిన బృందం అంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. కానీ అతను మాత్రం విడిచిపెట్టకుండా అలా ఓపికతో దేవుని నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు కనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు 1975లో అతనికి ఒక మంచి హిట్ వచ్చింది. అంటే అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. అది అతడు ఉన్నతమైన రీతిలో దానిని ప్రదర్శించాడు. తదుపరి ఆ అలా హిట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అదే రీతిలో అతనికి కూడా ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి వస్తూ ఉంది. దానిలో భాగంగానే 1978లో ఒక 80,000 మంది ముందు అతడు ఈ యొక్క కన్సర్ట్ అంటే ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే కరెక్ట్ గా ప్రోగ్రామ్ 2 రోజుల ముందు అతనికి చాలా తీవ్రమైన గాయం అయ్యింది. అయితే ఆ గాయం బట్టి అతడు వెనుకడుగు వేయలేదు, కానీ ఆ డిటర్మినేషన్ తో అతను ముందుకు వెళ్ళి అదే గాయంతో ఆ 80,000 మంది ముందు కూడా అతను తన యొక్క ప్రోగ్రామ్ ని నడిపించాడు. తద్వారా ఆ ప్రోగ్రామ్ చాలా చాలా హిట్ అయింది. అంత మాత్రమే కాదు కానీ తదుపరి కాలంలో కొన్ని కోట్ల రూపాయలు అతను సంపాదించాడు. ఆ కోట్ల రూపాయలు అన్ని కూడా జమైకా అనే దేశం బాగోగుల కొరకు మాత్రమే ఉపయోగించడానికి అతను ఉపయోగించాడు. చాలా చిన్న వయసులోనే అతను మరణించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అతను మరణించే ముందు అతడు ఎక్కువగా తన జీవితంలో చాలా మంది అడిగేవారు, మరి మీరు ఎంత కష్టపడి ఏమీ లేని స్థితి నుంచి ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఎందుకని మీ యొక్క డబ్బుని మీ యొక్క ప్రయాస అంతటిని ఈ దేశం కొరకు ఎలా ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటే అతను చెప్పినటువంటి మాట, ఇఫ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ వెయిన్. అంటే నీవు నీ కొరకే నీ జీవితాన్ని జీవిస్తే నీ జీవితం అంతా కూడా నీ జీవితం ముగించిన తర్వాత అంతా వృధాగానే అయిపోతుంది. ఇఫ్ యూ లివ్ ఫర్ అదర్స్ యూ విల్ గెయిన్. అంటే ఇతరుల కొరకు నీవు జీవిస్తే కనుక నీవు సంపాదించుకుంటావు. ఏం సంపాదించుకుంటావు? ఈ ప్రజలలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటావు. అదే రీతిలో మరి ముఖ్యముగా దేవుడు ఏర్పరిచినటువంటి అక్షయమైనటువంటి మహిమ కిరీటాన్ని కూడా పొందుకుంటావు. ఎందుకని అప్పుడు ఏమొస్తుంది? మన ఆ బాబ్ మెర్లీ కూడా ఏం చేశాడు? సెల్ఫ్ డిసిప్లైన్ లైఫ్ ను కలిగి ఉన్నాడు. ఆ సెల్ఫ్ డిసిప్లైన్ లైఫ్ ద్వారానే ఇతరులకు కూడా మాదిరిని చూపించే విధంగా ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, మనము కూడా ఇటువంటి ధోరణిలో ప్రస్తుతము మన దేశంలో జరుగుతున్న పరిస్థితులు కానివ్వండి, మన యొక్క అనుదిన జీవితంలో సువార్త విషయంలో జరుగుతున్న ఈ అడ్వర్స్ కండిషన్స్ లో కానివ్వండి, మనము కూడా సెల్ఫ్ కంట్రోల్ నేచర్ లో చక్కటి డిసిప్లిన్ కలిగి చక్కటి డిటర్మినేషన్ కలిగి ఏ విధమైనటువంటి డెసిసివ్నెస్ కి ప్రలోభాలకి గురి కాకుండా దేవుని యొక్క విశ్వాసములో మనము మన యొక్క జీవితాలను ఏర్పరచుకొని ప్రార్థనాపూర్వకమైనటువంటి విజ్ఞాపనముల చేత దేవుని యందు ముందుకు కొనసాగితే అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడం మాత్రమే కాదు కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాలతో మన తలంపులకు ఎల్లప్పుడూ కూడా దేవుని నుండి ఒక కావలిగా మనము పొందుకుంటాం. అటువంటి కావలిగా ఉంటే ఏ భయము మనకి లేనే లేదు అనే పాట మనం పాడుతుంటాం కదా. ఏ దిగులు నాకు లేనే లేదు యేసు నాకుండగా అని ఏ విధంగా పాట పాడుతూ ఉంటామో అలా పాట మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో మనం అనుభవించగలిగే వారుగా ఉంటాం. అనేక మందిని కూడా అట్టి విధముగా నడిపించగలిగే వారుగా ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదింపజేసి నడిపింపచేయను గాక. ఆమేన్. మరొక మారు నాకు యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కృష్ణయ్య అంకుల్, లూయిస్ ఆంటీకి, ఈ యొక్క యావత్ పార్ట్నర్షిప్ ఇండియా బృందం అంతటికి చేరువచ్చి ఈ యొక్క ఆన్లైన్ లో ఏకీపిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.